ఒక్కని ఈ సింధూరము కుంకుమ కలిపినటువంటి బౌల్లో, తడిపినటువంటి బౌల్లో ఉంచండి. అంటే ఈ ఒక్క మొత్తం కూడా తడిసినటువంటి సింధూరము కుంకుమలో మునగాలి. అలా మునిగిన తర్వాత ఆ ఒక్క తీసి ఒక తమలపాకులో కానీ ఒక చిన్న ప్లేట్లో కానీ పూజా మందిరంలో ఉంచండి. ఓం గం గణపతయే నమః అనే చిన్న మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. బుధవారం మొత్తం కూడా ఆ ఒక్క అనేది ఆ తమలపాకులో లేదా ఆ ప్లేట్లోనే ఉండాలి. గురువారం రోజు స్నానం చేసిన తర్వాత మళ్ళీ చక్కగా దీపారాధన చేసి ఆ తమలపాకులో లేదా ఆ ప్లేట్లో ఉన్నటువంటి ఒక్క తీసుకొని మీ ఇంట్లో తులసి కోట ఉన్నట్లయితే ఆ తులసి కోటలో కొద్దిగా మట్టి తీసేసి ఆ ఒక్కను ఉంచి పైన మట్టి కప్పేయండి. తులసి కోట దగ్గర కూడా దీపాన్ని వెలిగించండి. ఇలా ఒక్కతో ప్రత్యేకమైన పరిహారం చేసినట్లయితే దానివల్ల ఆర్థికపరమైన సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు.